but they haven't trying us all the countries want us to win this trophy. Get some nice players, use your points, play only for the whole district. ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని నిర్ణయం తీసుకుని, ఎందుకంటే ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇవాళ క్రికెట్ లీగ్ నిర్వహించడం. మన విశాఖపట్నంలో క్రికెట్ ఆల్రెడీ చాలా ప్రాముఖ్యతలో ఉంది. అదేవిధంగా విశాఖపట్నంలో చాలా టీమ్స్తో వీళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం, క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా మంచిది. మేము కూడా ఎంపీ ఎలక్షన్స్ బిఫోర్ మొత్తం దగ్గర 500 టీములతో క్రికెట్ నిర్వహించి 45 రోజుల పాటు 500 టీములతో క్రికెట్ నిర్వహించి ఆ రోజు కపిల్ దేవ్ గారిని మన ప్రపంచ కప్ తెచ్చిన మన కెప్టెన్ మహా వ్యక్తి ఆయన తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా వాళ్ళకి ట్రోఫీలు ఇప్పించాం. ఆ రోజు నిజంగా చాలా మర్చిపోలేని రోజు, చాలా మంచి రోజు. అదేవిధంగా వీరు కూడా ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ క్రీడలు మన జీవనశైలిలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికి టైం ఉండని పరిస్థితుల్లో వ్యాయామం కంపల్సరీ. అది క్రీడ ద్వారా వ్యాయామం కూడా వస్తుంది కాబట్టి అది అన్ని రకాలుగా మనం దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు వీరికి నేను జరుగుతూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం క్రికెట్ అభిమానులకు అలాగే క్రికెట్ క్రీడాకారులందరికీ కూడా ఇది ఒక పండుగగా నేను భావిస్తూ ఉన్నాం. గతంలో ఎవరూ చేయనటువంటి ఒక గొప్ప ప్రయోగంలాగా ఆయన చేస్తూ ఉన్నారు. ఆయనకి అటు ప్రభుత్వం కానీ ఇటు క్రీడాకారులు కానీ అలాగే ముఖ్యంగా మీడియా కూడా సహాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామందికి ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే ఇందులో ప్రతిభ కనపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రేపు రంజీ కావచ్చు, లేకపోతే నేషనల్ జట్లో కావచ్చు స్థానం సంపాదించుకునే అవకాశం కలుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టోర్నమెంట్ని ఒక వేదికగా వాడుకొని దీని మీద ప్రతి ఒక్కరు కూడా బాగా సపోర్ట్ చేసి రానున్న రోజుల్లో ఒక ఐపీఎల్ కంటే గొప్పగా విశాఖపట్నంలో ఈ మ్యాచ్ జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఐపీఎల్ ఫార్మేట్ చేస్తానండి. వైజాగ్ ఇప్పటి వరకు చాలా టోర్నమెంట్స్ విశాఖపట్నంలోని క్రికెట్ పరంగా కానీ అదర్వైజ్ జరిగే ఐపీఎల్ ఫార్మేట్ ఇండియాలో ఎలా జరుగుతుందో అదేవిధంగా వైజాగ్లో ఫస్ట్ టైం మేము చేస్తున్నామండి. అంతాను దానికి మీ అందరి సహకారం పూర్తిగా నాకు కావాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో వరకు మేము పర్మిషన్ పెట్టడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు సహకారం అంటే వాళ్ళ పేజ్ కూడా ఆడతారండి. అది కూడా నేను మీడియా ద్వారా సభగా తెలియజేసుకున్నాను అందరికీ. వాళ్ళ పర్మిషన్ కూడా మాకు కావాలని కోరుతున్నాను. 10 టీంని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది విశాఖపట్నం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆల్మోస్ట్ 3 స్టేట్స్ నుంచి కూడా ప్లేయర్స్ రావడం జరిగిందండి. మాకు ఇందులోనే ఈ 10 ప్లేయర్స్ టీమ్స్ తాలూకా ప్లేయర్స్ని పెట్టి మిగతా ప్లేయర్స్ని ఒక బిడ్డింగ్ ద్వారాను అంటే ప్లేయర్స్ని సెలక్షన్ చేసుకోవడం అని చెప్పి ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగిందండి. మనకి ఇందులో భాగంగా 10 టీమ్స్ తాలూకా ఫ్రాంచైజ్ ఓనర్స్ క్యాప్టెన్స్ వచ్చారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు ప్లేయర్స్ని కూడా మిగతా సెలెక్ట్ చేసుకొని ఇది 25 డేస్ ఒక 40 మ్యాచెస్ దగ్గర మన విశాఖపట్నంలోని వివిధ గ్రౌండ్స్లోని పెట్టడానికి ప్లాన్ చేసుకుని అంతాను. దానిలో భాగంగా ముందుగా ఈరోజు ఇది నిర్వహించి ఈ ప్లేయర్స్ అందరూ సెలక్షన్ జరుగుతుందండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.